నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధిలో ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ సంక్షేమంలో కూడా రాష్ట్రాన్ని ఫాలో అవుతూ ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వారికి సీఎం సహాయ నిధి చెక్కులకి ఇక్కడి నుంచి ఫైల్స్ పంపించడం, ఒక ఇన్ టైంలో మళ్ళీ వాళ్ళకి అన్ని కూడా చెక్కులు తెప్పించి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్యం సరిలేనటువంటి సీఎం సహాయ నిధి చెక్కులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇది కంటిన్యూగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ గారే కానీ వారి యొక్క సోదరులు గౌరవనీయులు కోటమిరెడ్డి గిరిజెట్టి గారిని ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు 6,36,892 రూపాయలు నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఈ యొక్క బాగలేనటువంటి వారికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు 15 మందికి 15,91,029 రూపాయలు ఈరోజు కూడా ఉన్నటువంటి ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా సీఎం సహాయ నిధి చెక్కులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిజెట్టి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వాళ్ళందరికీ కూడా మీడియా సందర్భంగా వాళ్ళ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రజలు కానీ నెల్లూరు రూరల్ ప్రజలు కానీ సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ప్రజలకి వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని సౌకర్యాలని కల్పిస్తూ వారికి చేదోడు వాదుడుగా ప్రతి సందర్భంలో వారికి పిలిచిన వెంటనే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ మన ఎమ్మెల్యే గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ గిరిజెట్టి గారు కానీ ఎల్లవేళ్ళ మీ అండదండలు మీ ఆశీర్వాదాలు ఉండాలని సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.